అందరికీ శనార్థులు రాయమల్లు రాటాక్స్లలో ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే వాస్తవానికి దువ్వాడ శీను. చాలా వరకు అనుకున్నాం ఈ దువ్వాడ శీను పంచాయతీ మనకెందుకు అయ్యా, మనం చెయ్యొద్దు, అది ఏదో పార్టీ సస్పెండ్ చేసింది కదా, మనోడు ఏదో తీరని దుఃఖంలో ఉంటాడు ఏందేంది అనుకున్నాం. కానీ మనోడు ఏదో ఒక వీడియో ఇడతల చేస్తున్నాడు, గంటకు ఒక మాట మాట్లాడుతున్నాడు. అద్భుతమైనటువంటి తనకు ఉన్నటువంటి వాక్ చాతుర్యాన్ని చూపించుకుంటా అద్భుతమైనటువంటి పదజాలాన్ని, ప్రజాసేవని, ప్రజల కోసం నా జీవితాన్ని త్యాగం చేసినామని, ప్రజాసేవే పరమావధిగా నేను కష్టపడి వైఎస్ఆర్సీపీకి నా జీవితాన్ని వడ్డించిన ఇట్లా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా మాట్లాడాలని అనిపించింది. పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేశాను, గొంతై మాట్లాడాను, గట్టిగా ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డాను. ఎంతో కష్టపడి పనిచేసినటువంటి నాకు అకారణంగా వ్యక్తిగత కారణాలు అన్నటువంటి కారణంతో నాకు సస్పెండ్ చేశారని తెలిసింది. దువ్వాడ శీను, అసలు దువ్వాడ శీను ఎక్కడ ఫేమస్ అయ్యిండు, ఎవరి దగ్గర ఫేమస్ అయ్యిండు, దేనివల్ల అతను హైలైట్ ఉన్నట్టుండి పాపులర్ అయిండనంటే, పవన్ కళ్యాణ్ సార్ కాకినాడ సభలను ఎక్కడో ఒకసారి ప్యాకేజీ స్టార్ అంటే చెప్పు తీసుకొని కొడతా అని చెప్పి కింద ఉన్నటువంటి చెప్పును తీసి ఇలా చూపించాడు. ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే చెప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. అది చూపించిన తెల్లారే ఎవరు దువ్వాడ శీను ఈయన వచ్చి, నేను తలుచుకుంటూ నువ్వు రోడ్డు ఎక్కగలవా, నీ గుడ్డలోడు తీయడం మాకు పెద్ద పన, నిన్ను రోడ్డు మీద ఈడ్చి కొట్టడం మాకు పెద్ద పన, నా దగ్గర కూడా చెప్పున్నదని కొంచెం పవన్ కళ్యాణ్ సార్ అగెనిస్ట్ గా గట్టిగానే మాట్లాడుకుంటూ అసలు స్థాయిని కూడా మర్చిపోయి ఎట్లా నరం లేని నాలుగు పని చెప్పాలో చెప్పింది దువ్వాడ శీను. అక్కడ పాపులర్ అయింది. సోషల్ మీడియాలో నేనంట పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా దుర్భాషలాడానంట, చెప్పు చూపించానంట. నిజమే, చూపించాను. కానీ అంతకుముందు మీరేం చేశారు? సాక్షాత్ మంత్రుల పైన చెప్పిచ్చి కొడతాం, మంత్రులకి చెప్పిచ్చి కొడతానని పవన్ కళ్యాణ్ మాట్లాడలేదా? ఈ అక్కడి నుంచి మనోడు వీడియోలు ట్రోల్ అవ్వటం, తిరగటం, తర్వాత ఏదో పెద్ద ఫైట్ ఇచ్చినట్టుగా ఉన్నాడు. కానీ కాకపోతే ఏంటంటే మనోడు దరిద్రం ఏంటంటే ఏ ఎలక్షన్లలో కూడా మనోడు గెలవలేదు. 2009లో అయ్యింది, 2014 ఎన్నికలు అయినాయి, తర్వాత 2019లో కూడా అయింది. కానీ ఇక్కడ కూడా మనోడు గెలవలేదు. కాకపోతే ఇక మైక్ ముంగట ఊదర కొడతారు, అడ్డగోలు మాటలు అంటాడు. ఎవడన్నా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాడిని అమనాభూతులు తిడతాడు, మొత్తం లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తాడు అనేది ఒక ఆలోచన ఏమో తెలియదు. కానీ మొత్తానికైతే జగన్ అన్న ఎమ్మెల్సీని అయితే చేసిండి. నేను పనికి రాని వాళ్ళని అనవసరంగా జగన్ అన్న ఎంకరేజ్ చేసాడు కంటే ఇగో ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే కనీసం ఈ మనిషి పోతేనన్నా ఇంకొకటి పని చేసేటోడు, ఆలోచన ఉన్నాడు, మనోడు ఎంతసేపు ఏం పని చేస్తాడు. దీవుల మాదిరి వెనకాల తిరుగుతా ఉన్నాడు. అది ఎంత దరిద్రమైనటువంటిదనంటే, ఇంతకు ముందు అక్రమ సంబంధం అంటే ఇట్లా అనుకొని పొక్కమని పక్క వెళ్ళిపోతుండే. కానీ ఇప్పుడు వీళ్ళని ఇంటర్వ్యూలు చేసే ఛానళ్లకు సిగ్గు, శరం, సీమునెత్తరు, లజ్జ, మానం, మర్యాద లేదు. ఇంకా ఈ దౌర్భాగ్యము, ఈ లవ్ స్టోరీకి ఐ లవ్ యూ చెప్పమని, ముద్దులు పెట్టమని, కౌగులించుకోమని వీళ్ళకి అకృతులు కమండల, వీళ్ళెన్ని రోజులు కకృతులు ఉన్నారు, కరువులలో ఉన్నారు. ఇంకా అంతనే కాకుండా పిల్లల్ని ఎప్పుడు అంటారు, మగ పిల్లగాని అంటారా, ఆడపిల్లగాని సిగ్గు శరం ఉన్నదిరా మీకు అంటే నోరు జారితే మనం ఎందుకో బాధ అనిపిస్తుంది. కానీ వ్యాలంటైన్ డే రోజు గిఫ్ట్లు ఇవ్వాలనా, కౌగులించుకోవాలనా, మీకు ఐ లవ్ యూ చెప్పాలనా, కెమెరా ఏడుంటే ఆడకపోతారా? వాడెవడోడ తటబుక్క బ్యాచ్ ఒక యాంకర్ గాడు ఉంటాడు, వాడు ప్రతి ఒక్కరు ఎవరు యాంకర్ అని లేపుతాడు. ఈమంటే జేజమ్మ లెక్క కనబడ్డదంట వాడికి. ఏ కళ్ళతో చూసినవరా నీకు ఆమె జేజమ్మ లెక్క కనబడ్డు? పచ్చని సంసారంలో సర్వనాశనం చేసి, సంసారాన్ని నాగం చేసి, పెళ్లిడికి వచ్చిన పిల్ల ఉండంగా పిల్లను కాదని చెప్పి దాంతో తిరుగుతున్నాడు ఊరంతా బలాదూరుగా. ఇప్పుడు ఎక్కడో హైదరాబాద్ లో ఏదో వక్లాదేవి సిల్క్స్ వక్లమాత అని చెప్పి అమ్మవారిది పెట్టిండు. అయితే అది అట్లా పెట్టంగానే
ఇక సరే జనాలు బాగా వస్తారు మనకున్న పాపులారిటీ కన్నా. మనోడు తెలియగల్లోడు. హైదరాబాద్లో ఎందుకు పెట్టిండు? ఏపీలో మనిషి కదా, అక్కడి లీడర్ కదా, అక్కడి మనిషి కదా, అక్కడి బ్రీడ్ కదా, అక్కడి జీన్స్ కదా, అక్కడి నీళ్లు కదా. మరి తెలంగాణలో ఎందుకు పెట్టాలి చీరలు అంటే అక్కడ కూటమి సర్కార్ అధికారంలో ఉన్నది. ఎప్పుడు ఏం చేస్తారో తెలియదని చెప్పి జర్ర బ్రెయిన్ కు పని పెట్టినట్టు పెట్టి తీసుకొచ్చి ఈడ పెట్టిండు. సరే తీసుకొచ్చి పెట్టిండు. మరి ఏదైనా పబ్లిసిటో పాపులారిటో లేకపోతే ఏదైనా చేయాలంటే అబ్బో ఇక వీళ్ళు ఓపెనింగ్ చేసిన దానికి సిగ్గుశరం లేని యాంకర్లు, జడ్జిలు, సెలబ్రిటీలు ఎంతమంది వచ్చిందంటే అందరికి పైసలు ఇచ్చిండు. మరి పాపం వాళ్ళ తప్పు కూడా మనం తప్పు అనటానికి లేదు. వాళ్ళకేమున్నది? ఎవడు బెట్టింగ్ యాప్లనే పెద్ద పెద్ద వాటిని ఎవడు జీవాలు పోతేంది, ఎవడు చస్తేంది, ఎవడు ఊడేసుకుంటేని పబ్లిసిటీ చేసి పైకాన్లలో అన్నం బ్యాచ్ వాళ్ళంతా ఆడి కార్లు వేసుకొని, రేంజ్ రోవర్లు వేసుకొని, బిఎండబ్ల్యూ ఏదేదో కార్లు వేసుకొని రిచ్ గా లైఫ్ ను అనుభవించుకుంటా ఏదో ఒక్కసారి హౌస్లెక్కించి రాగానే మా అంత బిచ్చపోడిగా ప్రపంచంలో ఎవరు లేనట్టు 24 గంటలు ఛానల్లో కూర్చునేటోళ్ళు కదా. మరి వాళ్ళందరినీ కాదని అందరినీ పిలిపించి పెద్ద చేస్తే ఇంకా వీళ్ళకు సన్మానం చేసిలు. మొన్న అమ్మతోడు ఎన్ని దారుణాలు అంటే డాక్టరేట్ వచ్చిందంట మొన్న. కంట్రోల్ డాక్టరేట్ మీద నాకు డాక్టరేట్ వీడికి ఎందుకు ఇచ్చిండ్రా డాక్టరేట్ అని చెప్పి అందరు గూగుల్ తల్లి నాడు కూడా స్టార్ట్ చేసిండ్రు. వీడు ఏ పని చేసిండ్రా? ఏం ప్రజాసేవ చేసిండా, సంఘ సేవ చేసిండా, ఏమిటి కొనసాగి అని చెప్పి డాక్టరేట్ ఇచ్చిందని చూస్తే తర్వాత అది ఫేక్ డాక్టరేట్ అని తెలిసింది. ఇప్పుడు ఆమె ఏదో నడుతుంది కదా డైట్ ఇవ్వరని వినిలానో గెనిలానో ఆమె ఒకటి ఉన్నది. ఆమె కూడా గింతే. కంట్రోల్ పెద్ద పెద్ద సెలబ్రిటీలది ఏదో ఒకటి వీడియో క్లిప్ తీసుకోవటం, తమన్నాది, అల్లు శిరీషో లేకపోతే ఇంకెవరో రానాదో వీళ్ళందరిది తీసుకోవటం, వాళ్ళు ఏం డైట్ చేసిల్లో దాన్ని యాస్టీస్ గా తీసుకొచ్చి ఇలా పెట్టడం, ఇలాగ మెయింటైన్ చేయాలని అంటాం. మొత్తం గూగుల్ తల్లి దగ్గర పోయి అసలు ఏం ఫుడ్ తింటే ఏది మంచిగా ఉంటుందో, ఏ ఫుడ్ తినకపోతే ఏది మంచిగా ఉంటుంది అనేది, ఏ దానికి ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని ఇట్లాంటి తీసుకొని లైవ్ ముంగడికి వచ్చి దిస్ ద మిస్సింగ్ యాక్చువల్లీ ఇది షుగర్ ద సోల్ట్ మన వాళ్ళు ఇదే పడిపోతారు ఇక్కడ. కంట్రోల్ సరే ఇక్కడ మనకు వస్తే ఇట్లా డాక్టరేట్లు కూడా దొంగసాటుగా తీసుకుంటున్నారు కదా చాలా మంది. అయితే దువ్వాడ సీన్కు డాక్టరేట్ కూడా వచ్చిందని అంటే తర్వాత అది ఫేక్ అని దాని మీద ఎంత కాంట్రవర్సీ అయిందో, ఎంత ఇష్యూస్ అయినాయో ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పని లేదు. ఇక పోతే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ప్రజాసేవనే పరమావధిగా నేను బతికినా, ప్రజాసేవ కోసమే నిరంతరం, ఎక్కడ ఏ సమస్య ఉన్నా నేను వస్తా, వాళ్ళని ఆరుస్తా, తిరుతా. అవును మరి నువ్వు పెద్ద ఛత్రపతిల పబాసు, ఎవరికి ఏదో సమస్య ఉన్నా నువ్వు వచ్చి తీరుస్తావు. నీకు ఉన్న దుకుణాన్ని చూసుకోనికనే దివ్వల మాదిరితోటి ఈ వీడియోలు విడుదల చేయనీకనే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఇంటర్వ్యూలు ఇయ్యనీకనే నీకు టైం సరిపోతలేదు. నువ్వు ఎక్కడ ప్రజాసేవ చేసినావు చెప్పు. ఒక్కనాడన ఒక తట్టెత్తినట్టు చెయ్యెత్తినట్టు పలానా టైంలల్లా పలానా కరువులల్లో వచ్చినప్పుడు నువ్వు ఇది చేసినట్టు ఎక్కడన్నా దాఖలాలు ఉన్నాయా చెప్పు. అమ్మతో నీ గుండె మీద చేసుకొని చెప్పవా? ఎన్నాడన్న ఒక ప్రజాసేవలో ఉన్నట్టు, ఒక 10 మందితో తిరిగినట్టు, మా దువ్వాడ సీన్ సార్ దయ వల్ల నేను ఇట్లా ఉన్నా, ఇంత సంతోషంగా ఉన్నా, మా సార్ సల్లంగా ఉండాలని ఒక్క వీడియో ఎవరైనా చెప్పిల్లా? కనీసం నీ దాని పైసలు ఉన్నాయి కదా, కనీసం పేడ్ ప్రమోషన్ అన్నా నువ్వు చేయించుకోలేనంత నిస్సాయ స్థితిలో ఉన్నావు. ఇక నీకు అర్థమైపోయింది రాజకీయ భవిష్యత్తు అనేది నీకు అర్థమైపోయింది. ఇక్కడ గుడుసున్నా నాకు లేదు. ఇక ఎందుకంటే ఉన్నదే 3 సార్లు ఓడిపోయినా కూడా నీకు ఎమ్మెల్సీ ఏదో జగనన్న గౌరవం కొద్ది నీకు ఇచ్చిండు, నీ మీద అభిమానమో ప్రేమనో. మన మంచివాడు సౌమ్యుడు సీను అని చెప్పి ఎమ్మెల్సీని చేసిండు. మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీను నిలబెడతా ఉన్నాడు. మీ అందరికీ తెలిసిన వాడు సీను. ఎలాంటి వాడు సీను? పేదవాడి కోసం ఏ స్థాయికి వెళ్లి పోరాడుతాడో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక అది కూడా పోతుంది, నన్ను ఎవడు దేకడని నీకు అర్థమైంది. ఏదో సైడ్ బిజినెస్ చేసుకోవాలి కాబట్టి ఇక నీకు పక్కన దొరికింది కాబట్టి పాపం పెట్టేసుకున్నావు. సరే సంతోషం, నీ బిజినెస్ నువ్వు పెట్టుకో, అంతేగాని ముదర మాటలు మాట్లాడొద్దన్న. మనం సమాజానికి ఏం చేసినాం, జనాలకు ఏం చేసినాం, అధికారం వచ్చిన తర్వాత, వచ్చే ముందు ఏ హామీలు ఇచ్చినాం, వచ్చిన తర్వాత ఏంది. సరే ఇక పోతే మనం ఏందనంటే జగన్ అన్న తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు ఏదైతే సస్పెన్షన్ ఉన్నదో దీన్ని కొంతమంది వ్యతిరేకన చేస్తున్నారు, కొంతమంది పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఎందుకు వ్యతిరేకన చేస్తున్నారు అని అంటే క్రమశిక్షణ చర్యలు కొత్తగా వైఎస్ఆర్సీపీలో ఏంటి ఇవన్నీ కొత్త పదాలు జగనన్న నోట్లకించి వింటున్నాము. ఆయన జగనన్న ఒక నోట్ను రిలీజ్ చేసాడు, క్రమశిక్షణ చర్యల కింద ఇతన్ని సస్పెండ్ చేస్తున్నాము దువ్వాడ సీన్ అని. అయితే అసలు వైఎస్ఆర్సీపీలో క్రమశిక్షణ చర్యలు ఎక్కడి ఏనాడని ఉన్నాయా? మీరు అట్లా చేయాలనుకుంటే ప్రతి ఒక్కరిని కూడా చూయాలి. అవంతి శ్రీనివాస్ సంగతి ఏంది, గోరంట్ల మాధవ్ సంగతి ఏంది, ఆమె మీద వస్తున్నటువంటి రూమర్స్ ఏది, మన ఎవరినో 2 కోట్ల కోటి రూపాయలు ఇట్లా బెదిరించింది, కోట్ల కోసం పైసల కోసము ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తుందని విడుదల రజనీ ఏంది, ఎలిగేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు కంట్రోల్
ఏదన్నా ఎలిగేషన్ రాగానే జనసేన పార్టీ ఫస్ట్ ఏం చేస్తుంది? చంద్రబాబు సార్ ఫస్ట్ ఏం చేస్తాడు? ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేస్తాడు. అది నిజం నిరూపణ తర్వాత నువ్వు నిర్దోషిగా ఉన్న తర్వాతనే మళ్ళీ పార్టీ పనిలేదు. మన అప్పట్లో కిరణ్ రాయల్ ఇష్యూ ఒకటి జరిగింది. నా దగ్గర ఆయనకి సంబంధించిన పెన్ డ్రైవ్ ఉంది. నేను చంద్రబాబు నాయుడు తిట్టచ్చు, జగన్మోహన్ రెడ్డిని తిట్టచ్చు. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఇలా తీసుకెళ్ళడం జరగదు. ఎంత దారుణమైన ట్రోలింగ్ చేశారంటే బాధేసి చెప్తున్నా, మనసులో బాధతో చెప్తున్నా. 26 రోజులు నేను చాలా నేర్చుకున్నా. దయచేసి ఇంకెవరైనా జీవితంలో రాజకీయాలు చేయాలన్నా, వేరే వ్యాపారాలు చేయాలన్నా పక్కనకి చెప్పకండి. ఆయన ఎవరు అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసిండని, పైసలు ఇవ్వాలని రకరకాల రూమర్స్ వస్తే ఇమ్మీడియట్ గా ఈ మాట బయటకు వచ్చిందో లేదో ఎంబటే జనసేన అని పెద్ద పవన్ కళ్యాణ్ సార్ ఏం చేసిండు? ఇమ్మీడియట్ గా నోటీసులు తీసి అవతల పడేసిండు. నీ మీద వచ్చినటువంటి ఎలిగేషన్ పూర్తి నువ్వు నిర్దోషిగా నిరూపితమైన తర్వాతనే మళ్ళీ పార్టీలోకి రా. అప్పటిదాకా పార్టీ కార్యకలాపాలు కానీ పార్టీ పనులలో నువ్వు ఎక్కడ పని చేయొద్దని కరాకటిగా చెప్పిండు కదా. అట్లా అంటున్నా. మరి అప్పుడు రియాక్ట్ గాంధీ ఎందుకు ఇప్పుడు ఉన్నట్టుండి అంబటి రాంబాబు గంటకు వస్తావా అరగంటకు వస్తావా అన్నట్టు సంగతి ఏంది? 25 అట్లా బాగుంటది. ఇట్లాంటి చెప్పుకుంటా పోతే అసలు వైఎస్ఆర్సీపీలో ఎవడు ఉండడు. చాలా మంది మాత్రం జగన్ అన్నను రాంగ్ ట్రాక్ లో తీసుకుపోయింది మాత్రం వీళ్ళే. రోజా సంగతి మనం చెప్పలేదు అసలు. కంట్రోల్ వద్దు, రోజా గురించి మనం మాట్లాడద్దు, అది అశుభం అవుతుంది నాలిక. కానీ పాపం జగన్ అన్నకి ఏంటంటే చాలా విషయాలలో తనకి ఇచ్చేటువంటి పక్కనున్న వాళ్ళు రాంగ్ సంకేతాల వల్ల జగన్ అన్న కొంచెం మనోళ్ళు చెప్పింది కరెక్ట్ ఏమో అనే ఆలోచన చేస్తుండేమో. కానీ వీళ్ళ తతంగం తెలిస్తే ఇన్ని రోజులు కూడా ఉంచేటోడు కాదు. ఇన్ని రోజులు ఇంకా దువ్వాడ సీను జగనన్న పార్టీలో ఉన్నాడంటే బోనస్ అనే చెప్పాలి. జగనన్న పెట్టినటువంటి పాలసీల గురించి, నవరత్నాల గురించి వీళ్ళందరూ ప్రతి ఒక్కరు ఈ ఉన్నటువంటి టీము బ్యాచ్ జగనన్న ఇచ్చినటువంటి పథకాలు, ఆయన చేసినటువంటి సంక్షేమ పనులు, ఆయన పబ్లిక్ సర్వీస్ చేసింది ఏమున్నదో పబ్లిక్లకు తీసుకపోవటల్లా ఫెయిల్ అయిపోయారు వీళ్ళు. ఎంతసేపు ప్రతిపక్షమోని అమ్మనాభూతులు ఇద్దామా, వానికి కౌంటర్ ఇద్దామా, ఇక్కడ పవన్ కళ్యాణ్ అన్నాడా, లోకేష్ ఇది అన్నాడా, చంద్రబాబు ఇది అన్నాడా, ఎవడేమన్నాడు ఉన్నాడు ఎంబటే బల్ల పెట్టుకొని మైకులు తద్దుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అని స్టార్ట్ చేయటం. కంట్రోల్ ఇంతే తప్ప అసలు జగనన్న చేసినటువంటి పథకాలు ఏంటి, ఆయన నవరత్నాలు ఎంతవరకు సక్సెస్ అయింది, ఎన్ని ప్రజలకి తీసుకెళ్ళినాం, ఎంతవరకు పింఛన్లను ఇచ్చినాం, ఎంతవరకు అమ్మఒడిని అందింది, ఇవన్నీ ఉంటాయి కదా. ఒక్కటి కూడా వీళ్ళు ఎక్కడ చెప్పలేదు మీన్స్ ఫస్ట్ వీళ్ళకి సబ్జెక్ట్ తెలిసి రావాలే కదా, తెలియదు. అట్లా జగనన్నను తెలియకుండానే వీళ్ళే ఇన్పుట్ పొడిచిళ్ళు. జగనన్న పతనానికి వీళ్ళే కారణం. 150 నుంచి 11 సీట్లకు వచ్చిందంటే కారణం ఎవరు? వీళ్ళే. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి దిశానిర్దేశం చేసేట్లల్లో జగనన్న కూడా ఫెయిల్ అయిపోయాడు. జగనన్న కూడా అరే మన వాళ్ళు ఉన్నారు కదా, మన వాళ్ళు మీరు ఇట్లా వెళ్ళండి, జనాలకి వెళ్ళండి, ఈ విధంగా చేయండి, మనం చేసిన పనులను జనాలలో తీసుకెళ్ళండి, వాళ్ళు చేస్తున్న దాన్ని వాళ్ళ తప్ప చెప్పి మీరు వాళ్ళు మనల్ని గుట్టగాల్చి ముఖం మీద ఎత్తున్నారని చెప్పి తిప్పికొట్టే పని చేయండి అని చెప్పి జగనన్న కూడా చెప్పలేదు. ఇక జగనన్న ఏమనుకున్నా అంటే మనం ఏదో పథకాలు ఇస్తున్నాం, మనం ఏదో సంక్షేమ పనులు చేస్తున్నాం కదా, ఆటోమేటిక్ అయిపోతాయి అనే భ్రమలో ఉన్నాడు. కానీ ఈ కింద గ్రౌండ్ వర్కులలో అసలు లీడర్లు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎవరితోటి మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, వీళ్ళకి నేను ఎంతవరకు నేను సపోర్ట్ ఇవ్వాలి, వీళ్ళు అసలు నేను చెప్పింది జనాలే పోతే ఎంతసేపు వాడిని కౌంటర్ టు కౌంటర్ తీసుకుంటూ వచ్చిండు. పోసాని కృష్ణమురళి ఎంతమంది వల్ల అంటే పోసాని కృష్ణమురళి, విడుదల రజని, ఈ గోరంట్ల మాధవ్, అవంతి శ్రీనివాసు, అంబటి రాంబాబు, పేర్ని నాని, కోడిగుడ్డు అమర్నాథ్, వీళ్ళందరి వల్లనే పాపం జగనన్న పత్రం. సరే ఇప్పుడు మొత్తానికి ఏంటంటే జగనన్నకు చాలా గొప్ప సర్వీస్ చేసిందట, అద్భుతంగా సేవలు అందించిందంట, ప్రజాసేవే పరమావధిగా భావించిందంట. నేను ఇంత గొప్పగా బతికి ఇంత గొప్పగా ప్రజాసేవ ఇప్పటికైనా జనాలలోనే ఉంటా అంటున్నాడు. నీకు దండవరా నాయన స్వామి, నువ్వు మళ్ళా రాకు, ఆ వకలా సిల్క్స్ ఏదో బట్టల షాప్ పెట్టుకోవు కదా అందులోనే ఉండని చెప్పి చాలా మంది నెగిటివ్ గా కామెంట్లు పెడుతున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే ఇదంతా పెద్ద స్టంట్, కేవలం జగనన్న సింపతి కోసము, జనాలలో పాజిటివ్ మార్కులను కొట్టడం కోసమే చేస్తున్నారు అని అంటున్నారు. మరి అంత మాట ఎందుకు అంటున్నారు అని అంటే మొన్న షేబోలు కిరణ్ అని చెప్పి భారతి మేడం ఏదో అన్నాడని చెప్పి ఇమీడియట్ గా చంద్రాల సార్ నోటీస్కి రాగానే సస్పెండ్ పార్టీ నుంచి చేసేసేయాలి కదా. అట్లాంటిది నేను కూడా ఉన్నా, మనం కూడా ఎప్పుడన్నా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఏదో సందర్భంలో ఇట్లా చెప్పిండని. నారా లోకేష్ సీమ అయితే చూడాలన్నది, నారా లోకేష్ గారి పనితనం బాగుంటుంది. సరే అద్భుతం, మీకు ఉన్నటువంటి కోరికను అద్భుతంగానే మరి ఇది జగనన్న నోటీస్కి పోతుంది కదా, ఆ చిన్న లాజిక్ ఎట్లా వెళ్ళి మరి ఈ వీడియో ఇంటే అన్న రియాక్షన్ ఎట్లుంటది? దెబ్బలు కొట్టినప్పుడు కొట్టి వెనక్కిపోగలుగుతామే, వెనక్కి కొట్టినాడు కాబట్టి అని చెప్పి అనుకోవాల్సిన పనుల అని ఉంటది కదా. అట్లని కొంతమంది అయితే రెండు వాదనలు నిలబడతారు. నారా లోకేష్ గారి గురించి సపోర్ట్ గా టీడీపీకి ఫేవర్ గా వీళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి సస్పెన్షన్ చేయడానికి ఒక కారణం అయితే, మొన్న చేబ్రోలు కిరణ్ ను
సస్పెండ్ చేసినట్టు టీడీపీ మనం కూడా ఒకరిని చేయాలంటే ఎత్కిళ్ళు అనిల్ యాదవ్ మనోడు ఉంటాడు, బాగానే ఉంటాడు, అంబటి బాగానే ఉంటాడు, మనకు రోజా ఉండాలి, వీళ్ళు ఉండాలి, వాళ్ళు ఉండాలి, ఇక తటపొక్క ఇక ఈ అందరి బ్యాచ్లలో పరికమాల్లో ఎవరైనా కనబడ్డంటే వీడియో అనేది అర్థమైంది. ఏంటంటే మనోడు డాన్స్ షోలు, రియాలిటీ షోలు, ఇంటర్వ్యూలలోనే ఎక్కువ ఉంటుండవు, ప్రజాసేవలలో కానీ పబ్లిక్ మీటింగ్లలో కానీ మనకు పెట్టేటువంటి పర్సనల్ ఎక్కడ కూడా మనోడు పార్టిసిపేట్ చేస్తలేడని చెప్పి జగన్ అన్న గట్టిగా అనుకుని ఆ ఫస్ట్ వీడిని వీక్ అవతల దొబ్బు ఉంటుంది అని చెప్పి పంపించినట్టయితే చాలా మంది అంటున్నారు. సస్పెన్షన్ అంటే తాత్కాలిక విరామము. వీళ్ళ టైం అట్లున్నదో ఏమో తెలియదు కానీ దువ్వాడ శ్రీని గారికి అయితే వ్యతిరేకత బగ్గనే ఉన్నది. ఈ జంట కనబడితే మాత్రం ఫస్ట్ అసలు వాళ్ళ కాన్సెప్ట్ విన్నారు సోషల్ మీడియాలో, ఫస్ట్ ట్రోలింగ్ వేసుకుంటారు. ఇక ఈ రాజకీయ క్రీడలో నేను బలయ్యానేమో అని నాకు అనిపిస్తుంది. సరే ఏదేమైనా కూడా మరి ఇప్పుడు దివ్యల మాధురి, దువ్వాడ సీను సిల్క్ వక్లా మాత సిల్క్ శారీస్ లో కంటిన్యూ అవుతారా, లేకపోతే మళ్ళీ టీడీపీలోకి పోయే ఆలోచన ఏమన్నా ఉన్నదా, దానికోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా, లేదా మళ్ళీ జగనన్న తోటే కాళ్ళ బేరాలాడి రాబోయే రోజులలో మళ్ళీ వైఎస్ఆర్సీపీకి సేవలు అందించేటట్టుగా నా హృదయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా చిరస్మరణీయం. అట్లా ఏమైనా ప్రయత్నం చేస్తారా? మీకేమైనా అభిప్రాయం అనిపిస్తే, మీకు అనిపించింది ఖచ్చితంగా కామెంట్ రూపంలో ఖచ్చితంగా చెప్పండి. ఇంతవరకు అవకాశాన్ని ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. రాయమల్లు రా టాపిక్స్ లో మరొక మంచి టాపిక్ తోటి మళ్ళీ మీ ముందుంటాను. ఇంతకీ ఈ దివ్యల మాధురి, దువ్వాడ సీను పైన, వాళ్ళ ప్రేమాయణం ప్రయాణం పైన మీ అభిప్రాయాన్ని తెలపండి. అలాగే దువ్వాడ సీను రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, దివ్యల మాధురి చీరల కంపెనీ ఎలా నడవబోతుంది అనే దాని మీద మీకు మంచినా చెడైనా ఏదున్నా కూడా తప్పకుండా మన కామెంట్లో పెట్టి మీ అభిప్రాయాన్ని తప్పకుండా పంచుకునే ప్రయత్నం చేయండి. మన రాయమల్లు రా టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్నటువంటి గంట సింబల్ గట్టిగా నొక్కండి. మరొక మంచి టాపిక్ తోటి మళ్ళీ మీ ముందు ఉంటాను.